श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. సన్మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఆత్మీయులారా, కాంచి కామాక్షి క్షేత్రం కాంచీపురం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠము స్థాపించిన తర్వాత తనదైనటువంటి సర్వజ్ఞ పీఠాన్ని కాంచీపురంలో తాను నెలకొల్పి అందులో ఆ మహాపీఠాన్ని ఆయన అలంకరించారు. ఆదిగురు శంకర్లు కాలడిలో అవతరించారు. ఆర్యాంబ శివగురుల వరప్రసాదంగా ధర్మస్థాపన చేశారు. 4 పీఠములు స్థాపించిన తర్వాత వారు కాంచీపురంలోనే ఎందుకు సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించారు, వారికి కాంచీపురంకు ఎందుకు అంతటి అనుబంధం, ఆ కాంచీపురం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాలను మనం నా బుద్ధికి తగినంతగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కాంచీపురంలో 3 ప్రఖ్యాతమైనటువంటి దేవాలయాలు. ఒకటి కామాక్షి దేవాలయం, 2 ఏకాంబరేశ్వరుడు దేవాలయం, 3వది వరదరాజస్వామి దేవాలయం. ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఈ వరదరాజస్వామి దేవాలయం ఏదైతే ఉందో, వైష్ణవులందరికీ కూడా 108 దివ్య ప్రబంధములు, దివ్య దేశములు అని ఏదైతే అంటారో వాటిలో పరమ శ్రేష్టమైనది వరదరాజస్వామి దేవాలయం కాంచీపురం. ఎందుకు ఈ 108 దివ్య దేశాల గురించి ఇంతగా చెప్తారంటే, 12 మంది వైష్ణవ భక్తులు శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో పాటలు పాడి ఈ క్షేత్రాలు దర్శించారు. అట్టి క్షేత్రముల్లో కాంచీపురం వరదరాజస్వామి దేవాలయం. వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా ఈ యొక్క వరదరాజస్వామి దేవాలయాన్ని ముమ్మారై వాసం అని అంటారు. అనగా ముమ్మారు 3 మూర్తులు వెలిసినటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం అని వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అనగా వరదరాజస్వామి, ఏకాంబరేశ్వర స్వామి, కామాక్షిదేవి. వారికి మేల్కోటి వీరనారాయణ దేవస్థానం ఒకటి ఉంది. దీని తిరునారాయణపురం వైష్ణవులకు అత్యంత ప్రాధాన్యమైనది. ఈ 4 ప్రదేశాలను అనగా శైవ, వైష్ణవ మరియు శక్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 3టిని ఒక్కమారు దర్శించితేనే, అంటే ఒకే రోజులో కానీ అన్నిటినీ ఒకమారు ప్రదక్షిణ రీతిలో దర్శిస్తే పరమపద సోపానం అందుకుంటారని వైష్ణవ పురాణాలు విఖ్యాతిగా చెబుతున్నాయి. తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటి కాంచి కామకోటి పీఠంలో ఏదైతే స్వస్తివాచనం అని చెప్తారో అందులో కూడా ఈ 3 క్షేత్రాల గురించి చెప్పబడి ఉంది. అది కాంచీపురంలో ఉన్నాయి. అవి శ్రీ హస్తిగిరినాథ, శ్రీ ఏకాంబరనాథ, శ్రీ కామాక్షీదేవి సనాథ సత్యవ్రత నామాంకిత దివ్య క్షేత్రే శారదా మఠ సుస్థితానాం అనవరత అద్వైత విద్యా వినోదరసికానాం అని ప్రతినిత్యము కూడా
ఆది శంకరాచార్యుల వారి యొక్క ఈ స్వస్తి వాచనంలో ప్రత్యేకంగా పేర్కొంటారు. ఈ 3 శక్తి క్షేత్రం, శివక్షేత్రం మరియు వైష్ణవ క్షేత్రం. ఈ యొక్క యతీశ్వరులందరూ కూడా ఈ యొక్క నారాయణ 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 అనేటువంటిది వారి ఎల్లప్పుడూ కూడా వారి నామంలో ఉచ్చరించబడుతూ ఉంటుంది. తర్వాత భజగోవింద శ్లోకంలో ప్రత్యేకంగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు రచించారు. వారు శైవమును అనగా అద్వైతాన్ని బోధించిన ప్రత్యేకంగా మహావిష్ణువు కీర్తన చేశారు. ఏతావత చెప్పవచ్చేది ఏంటంటే అన్ని ప్రత్యేకమైనటువంటి ఒకే కాంచీ క్షేత్రంలో నెలవై ఉండడం అత్యధిక విశేషమైనటువంటిది. ఆదిగురు శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైనటువంటి క్షేత్రం. ఇంకా వరదరాజస్వామి గురించి చెప్పాలి అంటే ఆయన మహావిష్ణువే బ్రహ్మ తపస్సు చేసినందువల్ల యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించారని ఆ యొక్క వైష్ణవ పురాణాలు చెబుతున్నాయి. ఆదిగురు శంకరాచార్య పరంపరలో వచ్చిన 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు తేనంబాకం లేదా శివస్థానం లేక బ్రహ్మపురి అని పిలువబడేటువంటి ప్రదేశంలో మహాస్వాములు వారు ఎల్లప్పుడూ కూడా కాంచీలోనే ఆయన వసించేటువంటి వారు, ఈ బ్రహ్మపురి అనే చోట. కావున ఈ పురాణం ప్రకారం చెప్పుకున్న బ్రహ్మ, మహావిష్ణువు మరియు ఆ యొక్క పరమేశ్వరుడు మరియు శక్తి క్షేత్రం అన్నీ ఉన్నాయని కానీ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక చిన్న కథను చెప్పుకొని మనం వైష్ణవ క్షేత్రం యొక్క విశిష్టతను మనం చెప్పుకుందాం. అంటే యతీశ్వరులంటే ఆదిగురు శంకరాచార్యుల వారికి సర్వము బ్రహ్మమయమై ఉంటుంది. వారికి సృష్టి చేసిన సందర్భంలో బ్రహ్మను పూజిస్తాం, స్థితి చేస్తున్నప్పుడు విష్ణువుని అర్చిస్తాం, లయం చేస్తున్నప్పుడు శివుణ్ణి మనం ఆరాధిస్తాం. ఈ విధంగా త్రిస్థలము అని చెప్పుకోవచ్చు కాంచీ క్షేత్రాన్ని. ఈ యొక్క ప్రధానమైనటువంటి యొక్క వరదరాజస్వామి దేవాలయంలో ఒక చిన్న కథ మనం చెప్పుకుంటూ ఉంటాం. తిరుకచ్చి నంబి అని ఒక ప్రఖ్యాతమైనటువంటి భక్తాగ్రేశ్వరుడు ఇక్కడ ఉండేవాడు. ఈయన ఎవరనగా ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రతిపాదించినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారికి గురువుగా ఆయన పిలువబడేటువంటి వారు. ఈ తిరుకచ్చి నంబి చెన్నై దగ్గర ఉన్నటువంటి పూందమల్లి అనే ప్రదేశంలో ఉండేవారని ఆయన చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. తిరుకచ్చి నంబికి వారు 4 సహోదరులు. వారి తండ్రి ఏం చేశారు, సమానంగా ఆస్తిని పంచిచ్చారు. తిరుకచ్చి నంబి భగవత్ సేవకై అవతరించినటువంటి మహాభక్తాగ్రేశ్వరుడు. ఈయన ఏం చేశారు, తనకు వచ్చిన ఆస్తిలో ఒక మంచి పొలంలో మహావిష్ణువు కోసం పూలు పెంచడం కోసం ఒక వనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రదేశాన్ని పూవిరుందువల్లి అంటారు. దాన్నే ఇప్పుడు పూందమల్లి అని చెన్నైలో ఒక చిన్న ప్రాంతం అది. ఈయన అక్కడ చక్కటి పుష్పముల వనమును పెంచి ప్రతిరోజు కూడా పుష్పమాలలు కూర్చి ఈ యొక్క వైష్ణవ క్షేత్రం వరదరాజస్వామి దేవస్థానానికి వచ్చి ఆ యొక్క భట్టాచార్యులు అనేటువంటి ఆయనకి ఇచ్చారు. భట్టాచార్యులు అనగా ఆ యొక్క వరదరాజస్వామి కైంకర్యం చేసేటువంటి అర్చకులను భట్టాచార్యులు అని అంటారు. ఆయనకిచ్చి అక్కడ నిల్చుకొని ఉన్నాడనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఏం జరిగింది, ఆ వరదరాజస్వామి యొక్క శరీరం నుండి స్వేద బిందువులు రావడానికి ప్రారంభించాయి. ఈయన చూసి ఆ తిరుకచ్చి నంబి, భట్టాచార్య గారు
ఆ యొక్క వరదరాజు పెరుమాళ్ యొక్క శరీరం నుండి స్వేదం వస్తుందండి, తొడవండి అన్నాడు. ఈయన పిచ్చివాడు ఉన్నట్టున్నాడు, ఎక్కడైనా విగ్రహంలో నుంచి అలా చెమట వస్తుందా అనుకున్నాడు. చూడండి, నిజంగానే వస్తుంది చూడండి అన్నాడు. అయినా ఆయనకి అనుకోలేకపోయాడు. అప్పుడు మహావిష్ణువే వరదరాజస్వామి అంటున్నాడు ఆకాశవాణి రూపంలో, తిరుకచ్చి నంబి చెప్పినది సత్యము 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 అన్నాడు. ఆ మాటలకు నిర్ఘాంతపోయినటువంటి భట్టాచార్య ఒకసారి చూడగా వెనకల వైపు నుంచి స్వేద బిందువులు రావడం చూసి ఒకసారి వణికిపోయాడట. ఈయన భక్తికి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అన్నాడు, తిరుకచ్చు నంబి, నీవు ఇంక మీద గర్భగుడిలోకి వచ్చి నీవే స్వామివారి కైంకర్యం చేయవచ్చు అన్నారు. ఇది మహాప్రసాదం అనుకుని ప్రతిరోజు కూడా భట్టాచార్య అభిషేకం చేసి వెళ్ళిపోయిన తర్వాత తిరుకచ్చి నంబి పూందమల్లి నుండి పూలహారాలను తీసుకొని ఎంతో భక్తిగా తన చేతులపైన పెట్టుకొని వాడు. తలపైన పెట్టుకుంటే అది మడికి పనికిరాదు. లోపలికి వచ్చి స్వామివారి అలంకారం చేసి తర్వాత ప్రతినిత్యము కూడా ఆయనకు వేడి కలుగుతుందని చెప్పేసి పక్కన నిల్చుకొని వింజామలు వీస్తుండేవాడు. ఎందుకు గాని అలా చెమట పడుతుందంటే బ్రహ్మ చేసినటువంటి యజ్ఞ కుండము నుండి వరదరాజస్వామి ఆవిర్భావమయ్యాడనమాట. ఆ విధంగా ఈ మహాపురుషుడు తిరుకచ్చి నంబి గురించి అన్నమయ్య కూడా కీర్తనలు చేశాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అనేటువంటి కీర్తనలో తిరుకచ్చి నంబిని పిలిపించుకొని సేవలు చేయించుకున్నావు అని అన్నమయ్య కీర్తించాడు. తర్వాత తిరుకచ్చి నంబి ప్రతిరోజు కూడా స్వామివారి అలంకారం చేసి వింజామలతో వీస్తూ కూర్చున్నగా వరదరాజస్వామి ఎంతో ప్రేమగా అనేక విషయాలు మాట్లాడేవాడట. ప్రత్యక్ష భక్తుడైనటువంటి ఈ యొక్క తిరుకచ్చి నంబి ఒకసారి దేవాలయానికి వెళ్తుండగా శ్రీ రామానుజాచార్యులు వచ్చి అడుగుతున్నారు. రామానుజాచార్యుల గురించి మనకు తెలియందే ఉంది, వైష్ణవ సాంప్రదాయ ప్రవర్తకుడు. ఆయన వచ్చి, ఓ తిరుకచ్చి నంబి, నీవెప్పుడూ కూడా వరదరాజస్వామితో మాట్లాడుతుంటావు కదా, ఇదొక ప్రశ్న నాకు అడిగి తెలుసుకో అన్నారు. ఏమిటది? నాకు వైకుంఠంలో నాకు స్థానముందా, నేను మోక్షానికి వెళ్ళగలనా అని. ఆ మాటను తిరుకచ్చి నంబి వరదరాజస్వామిని అడిగారట. వరదరాజస్వామి అవును, తప్పకుండా ఆయనకు స్థానం ఉంది. ఎందుకు అని అడిగారు. ఆయన నిన్ను గురువుగా స్వీకరించాడు అని. ఎవరైతే గురువును స్వీకరించి ఉంటారో వారికి తప్పక మోక్షం ఉంది అని చెప్పారు. ఆ విధంగా అనేక ప్రశ్నలు, ముఖ్యంగా 6 ప్రశ్నలకు తిరుకచ్చి నంబి ద్వారా శ్రీ రామానుజులు సందేహాలు తీర్చుకున్నాడని వైష్ణవ పురాణాలు చెబుతున్నాయి. తర్వాత ఈ వరదరాజస్వామి దేవాలయాన్ని చోళ, పాండ్య, తర్వాత కాండవరాజులు, చేర, కాకతీయ, సాంబవరాయ వంశం వారు, హొయసలలు, విజయనగర సామ్రాజ్యం వారందరూ కూడా ఈ దేవాలయంలో అనేకమైనటువంటి సేవా కైంకర్యాలు చేశారని 350 శాసనాలు మనకు కనపడుతున్నాయి. తిరుకచ్చి నంబి దేవరాజాష్టకము అనేటువంటి 8 శ్లోకాలు గల ఒక స్తోత్రాన్ని కూడా రచించారు. ఈ విధంగా ప్రత్యక్షంగా మహావిష్ణువుని వెలిసినటువంటి ఈ యొక్క వరదరాజస్వామి దేవాలయం మహాతల్లి కామాక్షీదేవి నెలకొని ఉన్నటువంటిది. ప్రత్యక్షంగా కామాక్షీదేవి తపస్సు చేసి ఆ యొక్క ఏకాంబరేశ్వరిని ప్రసన్నం చేసుకుని వివాహం చేసుకున్నటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క కామాక్షి నిలయమైన ఈ కాంచీ కామకోటి పీఠాన్ని ఆదిగురు శంకరాచార్యులు వారు కాంచీపురంలోనే ఎన్నుకొని అనేక సంవత్సరములు ఈ ధర్మస్థాపనకై ఎంతో కృషి చేసి అనేకమైనటువంటి మహారాజులందరినీ తన వైపుకు తిప్పుకొని తద్వారా భారతదేశమంతటినీ కూడా ధర్మస్థానంగా నెలకొల్పినటువంటి ఈ పుణ్యభూమి. తదనంతరం విశేషం అనగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు తన యొక్క చివరి దశలో ఆ యొక్క కామాక్షి దేవాలయం వెనకలున్నటువంటి పుష్కరిణి ద్వారా లోపలికి వెళ్ళి అమ్మలోన లీనమైనాడని, మహాసిద్ధి పొందాడని శివరహస్యం అనేటువంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయని పెద్దల ద్వారా మనం విన్నాం. కావున అత్యంత మోక్షపురి అనిపించుకునేటువంటి ఆ యొక్క మోక్షపురి కాంచీపురం, అయోధ్య, మథురామాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అని పిలువబడేటువంటి ఈ యొక్క మోక్షపురిలోనే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు సిద్ధి పొందారనేటువంటిది
గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇట్టి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం 2,500 సంవత్సరాల నేటి వరకు కూడా అవిచ్ఛిన్న పరంపరగా కొనసాగుతూ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని కళ్యాణం చేస్తున్నది. అట్టి మహాపీఠాధిపతుల దివ్య చరణారవిందములకు ఈ వాక్పుష్పం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడి నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర.